హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మెంతి పరాటా చూపిస్తానండి. ఈ మెంతి పరాటా లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు మార్నింగ్, లేదనంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టేయచ్చు. చాలా అంటే చాలా హెల్దీ. మనం ఇందులో ఏమీ వేరే ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు, గోధుమ పిండితో చేస్తున్నాం. అండ్ మెంతి ఆకు చాలా అంటే చాలా మంచిది. మెంతి ఆకు కళ్ళకి కానీ, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ చాలా మంచిదండి. సో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, మీకు తగినంత టేస్ట్కి తగ్గట్టు. మేమైతే కారం తక్కువ తింటామని నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ వన్ హోల్ కప్, నేను హోల్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా, అంతే కప్పు అంతే క్వాంటిటీతో నేను మెంతి ఆకు కూడా తీసుకుంటున్నాను. మెంతి ఆకు శుభ్రం చేసేసుకొని నీట్గా కడిగేసుకొని చాప్ చేసి వేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్గా ఉంటే ఏంటంటే పిల్లలు ఏరి పెట్టరు చాప్ చేసుకుంటే, అండ్ చూడటానికి కూడా బాగా అనిపిస్తాయి. పెద్దగా ఉంటే అంత తీసి పక్కన పెట్టేస్తారు కదా పిల్లలు, అందుకోసమని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆకుకూరలో ఉన్న వాటర్ కూడా మనకి వస్తుంది కాబట్టి చూసుకొని కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. 10 మినిట్స్ తర్వాత చూడండి ఇంకెంత సాఫ్ట్ అయిపోయిందో. సో కొంచెం కొంచెంగా తీసుకొని పొడిపిండి చల్లుకొని మంచిగా రోల్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకున్నప్పుడు మరీ పల్చగా చేయకండి, కొంచెం ఒక మామూలుగా చపాతీ అంత కాకుండా కొంచెం థిక్గా చేసుకోండి. దానివల్ల ఏంటంటే మంచిగా కాలుతుంది 2 సైడ్లు. అండ్ సిమ్లోనే పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోకుండా ఉంటుంది. ఆకుకూర తొందరగా మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండాలంటే ఇది ఒక చిన్న టిప్పే అనుకోండి. సో 2 సైడ్లు చక్కగా కాల్చేసుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు నూనె వేసుకొనైనా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వితౌట్ ఆయిల్ కూడా మనం తినొచ్చు, బాగానే ఉంటుంది. ఇదేంటంటే చాలా హెల్దీ అండి. పిల్లలు అప్పుడప్పుడు ఆకుకూరలు తినరు కదా, ఇలా చేసి పెట్టేస్తే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుంది, మనకి కూడా హెల్తీగా చేసి పెట్టామనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, డిఫరెంట్ పరాటాస్. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీనికి ఇంకా కర్రీతో కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ఇందులోనే అన్నీ మనం యాడ్ చేసాం కాబట్టి చక్కగా రోల్ చేసేసుకొని తినేస్తారు. మా పాపకైతే చాలా ఫేవరెట్. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి